ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము మత్తయి సువార్త 7వ అధ్యాయము 6వ వాక్యం. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి. వేసిన ఎడల అవి ఒకవేళ వాటిని కాళ్ళతో త్రొక్కి మీ మీద పడి మిమ్మును చీల్చివేయను. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని జనాంగమా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి దివ్యనామమున మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు పరిశుద్ధుడు. పరిశుద్ధమైన జీవితమును జీవించి ఈ లోకములో మనకు మాదిరి ఉంచి వెళ్ళినటువంటి ఆ గొప్ప దేవుడు పరమదేవుడండి. ఆ పరిశుద్ధమైనటువంటి దేవుడు ఈ రోజున మనతో సెలవిస్తున్నటువంటి మాట, చాలా ప్రశస్తమైనటువంటి మాటను మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఈనాడు సంఘములో, సమాజములో పరిశుద్ధత అనేది కనుమరుగవుతూ వస్తూ ఉన్నది. పరిశుద్ధమైన జీవితమును ప్రజలు విడిచిపెట్టి తమ అపవిత్రమైన జీవితములకు వారు తమను తాము అప్పగించుకొని పరిశుద్ధుడైన దేవుని మాటలను నిరర్ధకం చేస్తూ ఉన్నారు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి. ప్రియ దేవుని జనాంగమా, ఇక్కడ పరిశుద్ధమైనది అంటే ఏమిటి? మనం ఆలోచన చేసినట్లయితే పరిశుద్ధమైనది దేవుని ధర్మశాస్త్రం. దేవుని యొక్క ధర్మశాస్త్రం పరిశుద్ధమైనది. ఆయన ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలు పరిశుద్ధమైనవి. దేవుని మాట పరిశుద్ధమైనది. దేవుని వాక్యము పరిశుద్ధమైనది. దేవుని మార్గము పరిశుద్ధమైనది. దేవుని నామము పరిశుద్ధమైనది. అలాగుననే దేవుని ఆలయము పరిశుద్ధమైనది. ఇవన్నీ కూడా పరిశుద్ధమైనవిగా దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవుని యొక్క ధర్మశాస్త్రము పరిశుద్ధముగా ఆచరించాలని దేవుడు ఆదిలో మనకు తెలియచేశాడు. ఆయన యొక్క 10 ఆజ్ఞలు పరిశుద్ధమైనవండి. దేవుడు ఏ రీతిగా మనకు ఈ ధర్మశాస్త్రమును, దేవుని యొక్క వాక్యమును, దేవుని మార్గమును మనకు ఇచ్చి ఉన్నారో, ఆ మార్గము నుండి తొలగిపోవుట ద్వారా పరిశుద్ధతను ఈ రోజున మనం పోగొట్టుకుంటున్నాము. పరిశుద్ధమైనది అంటే ఏమిటి? పరిశుద్ధుడు ఈ లోకములో ఎవరైనా ఉన్నారా అంటే మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు అన్నాడు కదా, లేవికాండము 11వ అధ్యాయము 45వ వాక్యములో దేవుడు ఈ రీతిగా సెలవిచ్చాడు, నేను మీ దేవుడినైన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను అని దేవుడు సెలవిచ్చాడు. ప్రియ దేవుని జనాంగమా, పరిశుద్ధమైనది అనగా దేవుడు పరిశుద్ధుడు. దేవుడు నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండమని ఆయన ఆజ్ఞాపించాడు. కాబట్టి పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకూడి. పరిశుద్ధుడు అనగా దేవుడు. మరి ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరండి? లోకాసువార్త 1:35 ప్రకారం, పరిశుద్ధాత్మ వలన నీవు గర్భమును ధరించుదువు, పరిశుద్ధాత్మ వలన ఆ కార్యము జరుగును, పుట్టబోవు శిష్యుడు పరిశుద్ధుడు అని దూత సెలవిచ్చాడు. తండ్రి అయిన దేవుడు పరిశుద్ధుడు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు పరిశుద్ధుడు. అలాగుననే హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 14వ వాక్యములో అంటాడు కదా, మనకు పరిశుద్ధుడైన ప్రధాన యాజకుడు కలడు, ఆయనే యేసుక్రీస్తు ప్రభు అని సెలవిస్తాడు. కాబట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ముగ్గురు కూడా పరిశుద్ధమైనటువంటి వారు. అలాంటి పరిశుద్ధమైనటువంటి వారు సెలవిచ్చినటువంటి ధర్మశాస్త్రం, వారు చెప్పినటువంటి మాటలు పరిశుద్ధమైనవి. ఆ మాటలు మనను పరలోక రాజ్యమును చేర్చుటకు మార్గముగా అవి మనకు కనబడతా ఉన్నాయి. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకూడి అని అంటే అర్థం ఏమిటి తెలుసా? ఇక్కడ కుక్కలు అనగా ఎవరు? కుక్కలు అనగా దేవుని మాటను నిరర్ధకం చేసేటువంటి వారు. ఎవరండి దేవుని మాటను నిరర్ధకం చేస్తారు అంటే అపహాసకులు. దేవుని వాక్యంలో సెలవిస్తా ఉంది కదా, అపహాసకులకు బుద్ధి చెప్పువాడు తనకే నింద తెచ్చుకొనును.
సామెతల గ్రంథము 9వ అధ్యాయము 7వ వాక్యములో అంటాడు కదా, అపహాసకులకు బుద్ధి చెప్పువాడు తనకే నింద తెచ్చుకొనను. ఇక్కడ అపహాసకుడు ఎవడు అనగా కుక్కతో పోల్చినటువంటి వాడు. అపహాసకుడు దేవుని పరిశుద్ధమైన మాటను స్వీకరించడండి. అట్లాంటి వాడి ముందు దేవుని పరిశుద్ధమైన వాక్కులను మనము వెదజల్లినట్లయితే అవి ఫలించవు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, కుక్క స్వభావము కలిగినటువంటి వాడు ఎవడు అనగా అపహాసకుడు. మరొక విషయంలో మనం చెప్పాలి అంటే, కుక్క స్వభావం కలిగినటువంటి వాడు ఎవడు అనగా బుద్ధిహీనుడు. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 9వ వాక్యములో దేవుడు చెప్పారు కదా, బుద్ధిహీనుడు వినగా మాటలాడుకుము, అట్టివాడు నీ మాటలలో నీ జ్ఞానమును తృణీకరిస్తాడు. బుద్ధిహీనుని యొక్క స్వభావం ఏంటండి? దేవుని యొక్క జ్ఞానపు మాటలను వాడు స్వీకరించడండి. స్వీకరించకపోగా వాడేం చేస్తాడంటండి, వాటిని తిరస్కరిస్తాడు. దేవుని మాటలను, దేవుని యొక్క పరిశుద్ధతను వాడు స్వీకరించడు. అలాంటి బుద్ధిహీనుని ముందు పరిశుద్ధమైన మాటలను వచింపవద్దని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, కుక్క స్వభావం ఏంటండి? కుక్క స్వభావము కలిగినటువంటి వారు ఈ లోకంలో మనకు అనేక మంది తారసపడుతూ ఉంటారు. కుక్క యొక్క స్వభావం ఏమిటి? కుక్క యొక్క స్వభావము మనము ఒకసారి ధ్యానం చేసినట్లయితే, కుక్క ఏం చేస్తుందండి? తాను చేసిన వాంతికి తానే తిరిగి మరలుతుందండి. అంటే అర్థం ఏమిటి? తాను కక్కినటువంటి ఆ వాంతిని అదే మరలా తింటుంది. ఎంత దరిద్రమైనటువంటి పరిస్థితి అండి! కుక్క కుక్క స్వభావము మానవులు కలిగి ఈ రోజున పరిశుద్ధమైన జీవితాన్ని విడిచి తిరుగుతూ ఉన్నారు. కాబట్టి దేవుడు అంటున్నాడు కదా, పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి. పరిశుద్ధమైనది ఏమిటో మనము చూసాము కదా, ఆయన ఆజ్ఞలు, ఆయన మాటలు, ఆయన వాక్యము, ఆయన మార్గము, ఆయన నామము, ఇవన్నీ పరిశుద్ధమైనవే. అయితే కుక్క స్వభావం కలిగినటువంటి అపహాసకులు, బుద్ధిహీనులు ఆయన మాటలను వారు స్వీకరించరండి. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, ఆలోచించండి. ఎవరైనా మీలో కుక్క స్వభావం కలిగినటువంటి మూర్ఖ స్వభావము మీలో ఉందా? కుక్క స్వభావము కలిగినటువంటి అవివేకమైనటువంటి అజ్ఞానం మీలో ఉందా? దుష్ట హృదయం మీలో ఉందా? దేవుడు మీతోనే చెప్తా ఉన్నాడు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, పరిశుద్ధమైనది మీ ముందుకు వస్తున్నప్పుడు దానిని నెట్టివేయకండి. అపహాసకుడు చేస్తున్నట్లుగా అపహాసించకండి. దేవుని వాక్యము మీ ముందరకు వస్తూ ఉంది. ఆ అపహాసకులు బుద్ధిహీనులు చేస్తున్నట్టుగా బుద్ధిహీనులుగా మీరు ప్రవర్తించవద్దు. ఎందుచేతనంటే దేవుని యొక్క రాకడ సమీపంగా ఉంది. కాబట్టి దేవుడు సెలవిస్తా ఉన్నాడు కదా, పరిశుద్ధమైన జీవితమును జీవించండి. నా మాటలను మీ హృదయంలో భద్రం చేసుకోండి. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. రెండవ రాకడలో మీరు ఎత్తబడాలి, నాతో ఉండుటకు మీరు రావాలి అని ఆయన ఆశపడుతూ ఉంటే, ఈ లోకంలో కుక్క స్వభావం కలిగినటువంటి విశ్వాసులు ఈ రోజున వారి పాత జీవితానికి మరలా తిరిగిపోతూ ఉన్నారండి. కుక్క స్వభావము ఎవరంటే, సత్యాన్ని తెలుసుకొని అభ్యసించి దానిని అవలంబిస్తున్నప్పటికీ తిరిగి తన పాత జీవితానికి మరలిపోతున్నటువంటి వారు ఒక్క స్వభావాన్ని పోలినటువంటి వారు. ఈ రోజున విశ్వాసి అయినటువంటి మారుమనసు పొందినటువంటి విశ్వాసులు అనేక మంది సంఘములో మనం చూస్తూ ఉన్నాము కదా, వారి విశ్వాస జీవితం నుండి త్వరగా మరలిపోయి మరలా పాత జీవితంలోనికి వెళ్ళిపోతూ ఉన్నారండి. అట్లాంటి వారితో దేవుడు చెప్తూ ఉన్నాడు కదా, అలాగున మీరు వెళ్ళవద్దు. అలాగున వినుటకు మనస్సు లేని వారి ఎదుట, అపహాసకుల ఎదుట నా వాక్యాన్ని మీరు ప్రకటించినట్లయితే ఏమి ప్రయోజనం? వారు మిమ్మను అటువంటి పరిశుద్ధమైన వాక్కులను వారు ఏం చేస్తారంటండి, వాటిని కాళ్ళతో త్రొక్కేస్తారంటండి. వాటిని కాళ్ళతో త్రొక్కడమే కాదు, వారు మీ మీద పడి మిమ్మను చీల్చివేస్తారు. ఈ రోజున మనం చాలా చోట్ల సువార్త ప్రకటనలో మనం చూస్తూ ఉన్నాం. చాలామంది ఈ దుష్ట హృదయం కలిగిన వారు, అపహాసకులు, వాక్యాన్ని స్వీకరించలేని వారు, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించలేనటువంటి వారు ఈ రోజున సువార్త పనిలో సువార్త పని చేస్తూ ఉండగా అడ్డగిస్తూ అజ్ఞానంతో వారు చేస్తున్నటువంటి అనేకమైనటువంటి మూర్ఖపు పనులు,
బైబిళ్లను కాళ్ళతో త్రొక్కటం, బైబిళ్లను చించివేయటం, బైబిళ్లను పంచుతున్న వారి మీద పడి వారిని గాయపరచడం అనేకము ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, ఆలోచన చేయండి. దేవుడు చెప్తూ ఉన్నాడు కదా, ఈ ఉపమానంలో దేవుడు చెప్తున్నటువంటి ఆ మాటలను మనం ఒకసారి మనం ధ్యానం చేసినట్లయితే, పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకొడి. కుక్క స్వభావం ఏంటండి? తాను కక్కినటువంటి వాంతికి తిరిగి మరల కొల్పేటువంటిది. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమ, కుక్క స్వభావం ఒకవేళ నీలో ఉందా? ఆ స్వభావాన్ని ఈ రోజున తీసివేసుకోమని దేవుడు చెప్తా ఉన్నాడు. ముత్యము అంటే ఏమిటండి? మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి అని దేవుడు చెప్పాడు. మరొక మాట, ముత్యము అంటే ఏమిటండి? మత్తయి సువార్త 13వ అధ్యాయము 45వ వాక్యములో దేవుడు సెలవిచ్చాడు కదా, మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొన వెదకుచున్న వర్తకుని పోలియున్నది. పరలోక రాజ్యము మంచి ముత్యములను కొన వెదకుచున్న వర్తకుని పోలియున్నది. ఆ మంచి వర్తకుడు ఎవరండి? యేసుక్రీస్తు ప్రభుల వారేనండి. ఆత్మ సంబంధమైన విషయాలను అంగీకరించలేనటువంటి వారు, ఆత్మ సంబంధమైన విషయాలను అంగీకరించకుండా సత్యము నుండి మరలి ఈ లోకములో జీవిస్తున్నటువంటి వారు ఆ పరలోక సంబంధమైన విషయాల మీద మనసు ఉంచరండి. కాబట్టి ముత్యము అంటే అది పరిశుద్ధమైన రాచరికమైనటువంటి జీవితానికి గుర్తండి. పరిశుద్ధుడైనటువంటి వాడు, రాజులకు రాజు అయినటువంటి వారు ఎవరండి? యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆ యేసుక్రీస్తు ప్రభుల వారిని మనము పంది అంటే ఏమిటండి? పంది స్వభావం అంటే ఏంటండి? మనం పందిని శుభ్రముగా కడిగి ఒక మంచి ప్రదేశంలో ఉంచినట్లయితే అది దాని స్వభావాన్ని పోగొట్టుకుంటుందండి? ఏమాత్రమునో పోగొట్టుకొనదు. పంది ఏం చేస్తుందంటే అండి, పంది తను తన స్వభావమును ఎరిగి వెంటనే బురదలోనికి వెళ్ళాలని ఆశపడుతుందంటండి. తనకి ఎంత శుభ్రం చేసినా తన స్వభావం ఏంటంటే తనకు బురదలోనే దానికి చాలా హాయిగా ఉంటుందంటండి. కాబట్టి దేవుడు తన వాక్యంలో సెలవిచ్చాడు కదా, 2వ పేతురు 2వ అధ్యాయము 22వ వాక్యములో దేవుడు సెలవిచ్చాడు కదా, కుక్క తన వాంతికి తిరిగినట్టును కడుగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్టును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించినని దేవుడు చెప్తా ఉన్నాడు. కడుగబడిన పంది బురదలో దొరులకు ఏ రీతిగా మళ్ళుతూ ఉందో అలాంటి పంది స్వభావము కలిగినటువంటి మనుష్యుల ఎదుట ముత్యము, రాచరికము, రాజులకు రాజు అయిన, ప్రభువులకు ప్రభు అయిన యేసయ్యను మనం బయలుపరిచినట్లయితే అది మంచిది కాదు అని దేవుడు చెప్తా ఉన్నాడు. నా ప్రియ దేవుని పిల్లలారా, మంచి ముత్యములను వెతుకుటకు ప్రయత్నం చేయాలి. మంచి ముత్యము అంటే దేవుని మాటలండి, దేవుని యొక్క మార్గము. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమ, ఏ విధమైన స్వభావాన్ని ఈ రోజున నీవు కలిగి ఉన్నావు? అది కావలసిన వారికి కాకుండా అనవసరమైన వారికి నీవు దేవుని మాటలు ప్రకటిస్తూ ఉన్నావా? సువార్త ప్రకటన అనేది అది అవసరమైన వారికే చేయాలి తప్ప ఇలాగున అపహాసుకుల దగ్గర, బుద్ధిహీనుల దగ్గర, మూర్ఖుల దగ్గర, వివేకం లేని వారి దగ్గర మనము దేవుని యొక్క వాక్యమును, మన పరిశుద్ధ జీవితాన్ని ప్రదర్శించినట్లయితే వారు ఏం చేస్తారంటండి? వారు కాళ్ళతో త్రొక్కి దానిని తిరస్కరిస్తారంట, మనలను చీల్చివేస్తారంటండి. అయితే మరి అలాంటి వారు మార్పు చెందాలనే కదా దేవుడు ఆశపడుతున్నాడు. ఎస్, అలాంటి వారు మార్పు చెందాలనే దేవుడు ఆశపడుతున్నాడు. అయితే తగిన సమయమందు మనము వారితో మాట్లాడాలి. అన్ని సమయముల మందు మనము అపహాసుకులతో మాట్లాడినట్లయితే వారు మనం చెప్పేటువంటి మాటను వారు స్వీకరించలేనప్పుడు వారికి మనం చెప్పినట్లయితే ఏమి ప్రయోజనం? ఎప్పుడైతే మన మాట యందు వారు ఆ లక్ష్యం ఉంచుతారో అప్పుడు ఆ మాటలను వారు స్వీకరించడానికి దేవుడు కార్యం చేస్తాడు. కాబట్టి సువార్త పని అనేటువంటిది ఏదో వేలం వెరిగా చేయటం కాదండి. దేవుని యొక్క ప్రణాళిక ఉండాలి, దేవుని యొక్క ఆయన చిత్తం ఉండాలి. దేవుడు మనలను వారికి చెప్పమని
ఆజ్ఞాపిస్తేనే మనం చెప్పాలి తప్ప మనంతటా మనము దానిని చెప్పకూడదు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ ఉపమానంలో ఉన్నటువంటి సత్యము అదేనండి. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, ఈనాటి సేవకులు చాలామంది గుడ్డితనముగా సువార్తను ప్రకటిస్తూ ఉన్నారండి. వారిని దేవుడు ఏ రీతిగా పోల్చాడో యెషయా గ్రంథము 56వ అధ్యాయము 10వ వాక్యంలో సెలవిస్తూ ఉంది కదా. వారి కాపరులు గ్రుడ్డివారు, వారందరూ తెలివిలేనివారు, వారందరూ మోగ కుక్కలు, మురగలేరు, కలవరించుచు పండుకొనుచు నిద్రాసక్తులు. వారందరూ ఎవరంటే కలవరించుచు పండుకుంటారంటండి, నిద్రాసక్తులండి. కాబట్టి అలాంటి నిద్రాసక్తులైన మొరగలేని మోగ కుక్కలుగా మీరు ఉండకుండా ఆ పరిశుద్ధమైన దేవుని మాటలను, పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క వాక్యమును అవసరమైన వారికే చెప్పమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఒకవేళ వ్యర్థముగా నీ సువార్త పనుల వ్యర్థముగా నీ సమయాన్ని గడుపుతూ ఉన్నావా? దేవుడు చెప్తూ ఉన్నాడు కదా, పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి అని దేవుడు ఈ ఉపమానం ద్వారా సెలవిస్తూ ఉన్నాడు. ఆనాటి పరిసయ్యులు ఆ రీతిగా జీవించారు కాబట్టి వారిలాగా మీరు ఉండకుండి అని దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు అక్కడ ఉన్నటువంటి సమాజమును, శిష్యులను గూర్చి సెలవిచ్చినటువంటి మాటలండి. కాబట్టి ఈ రోజున ఏ స్వభావమును నీవు కలిగి ఉన్నావు? కుక్క స్వభావము కలిగి ఉన్నావా? పంది స్వభావమును కలిగి ఉన్నావా? ఆత్మీయ జీవితంలో అనేక విషయాలను తెలుసుకున్నటువంటి నీవు వాటిని అభ్యసించి వాటి క్రియల చొప్పున జీవించకుండా మరలా నీ పాత జీవితానికి నీవు తిరిగిపోవచ్చున్నావా? అలాంటి నీతోనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, పరిశుద్ధమైన జీవితమును అవలంబించుచు సువార్త పనిలో దేవుని యొక్క ఆజ్ఞను పొంది సువార్త పనిని చేపట్టుటకు నీవు నిర్ణయం చేయమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. వ్యర్థమైన వాటి మీద మనసుంచక అపహాసుకుల దగ్గర మనము మన దేవుని యొక్క మాటలను వచింపకుండా బుద్ధిహీనుల వద్ద, మూర్ఖుల వద్ద, వివేకం లేని వారి వద్ద, దుష్టుల వద్ద దేవుని వాక్యమును ప్రకటించకుండా వారి మారు మనసు కొరకే వారిని మార్చమని దేవుని యొద్ద కనిపెట్టి దేవుడు వారికి చెప్పమని ఎప్పుడైతే ఆజ్ఞాపిస్తాడో అప్పుడు చెప్పినట్లయితే వారు మారతానని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి అత్యుత్సాహంతో నీవు చేస్తున్నటువంటి ఈ చిన్న పొరపాట్లను సరిచేసుకుని కుక్క స్వభావము కలిగిన వారిగా, పంది స్వభావం కలిగిన వారిగా ఉండకుండా పరిశుద్ధమైన జీవితమును మీరు పొందుకున్నవారై ఆయన మార్గంలో పయనించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజున నీవు ఒకవేళ అలాంటి స్వభావాన్ని, అలాంటి అత్యుత్సాహాన్ని కలిగి ఉంటే గనక అట్లాంటి వాటన్నిటిని విడిచిపెట్టి పరిశుద్ధమైన ఆ ప్రభువు యొక్క మార్గమును, ధర్మశాస్త్రమును, 10 ఆజ్ఞలను, దేవుని మార్గమును బోధించువారిగా సువార్త పనిలో నీవును ఒక పనిముట్టిగా వాడబడుటకు నిర్ణయం చేసి ఆయన యొక్క పిలుపు కొరకే దేవుడు చెప్పమన్నటువంటి చోట నీవు చెప్పటానికి నీవు సంసిద్ధుడివై ఈ రోజున నీవు ఆయన కొరకై కరిగిపోవాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ప్రార్థన చేద్దామా? ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, జీవము కలిగిన దేవా, నీకు స్తోత్రాలు నాయన. నీవు పరిశుద్ధుడవు గనుక మమ్మలను పరిశుద్ధముగా జీవించమని చెప్పావు. అలాంటి పరిశుద్ధ జీవితాన్ని విడిచి అయా నీలోనికి వచ్చి మారు మనసు పొంది రక్షణ భాగ్యం తీసుకున్నటువంటి వారు ఇదిగోనైనా కుక్క ఏ రీతిగా అయితే తను చేసిన వాంతికి తిరిగినట్లుగా అయా ఈ రోజునటువంటి పరిశుద్ధమైన విశ్వాస జీవితంలో జీవించి మరలా తమ పాత జీవితానికి, పాప జీవితంలోనికి మరలిపోతున్నటువంటి నీ బిడ్డలతో మీరు మాట్లాడారు నాయన. అయా ఎందరైతే ఆ రీతిగా మరలిపోతూ ఉన్నారో, పంది స్వభావము కలిగి అయా ఇదిగో ఏ రీతిగా కడగబడిన పంది మరలా బురదలో పొర్లుటకు ఏ రీతిగా మరలిపోతుందో ఆ రీతిగా తమ విశ్వాస జీవితాన్ని విడిచిపెట్టి పాప జీవితంలోనికి అడుగు పెడుతున్నటువంటి, మరలిపోతున్నటువంటి వారితో మీరు మాట్లాడారు నాయన. అలాగున నాయన ఇదిగో మా కుటుంబంలో, సంఘములో, సమాజంలో ఎవరైనా ఉంటే వారితో మీరు సూటిగా మాట్లాడారు.
ఈ రోజునే వారిని అయా మీరు వారితో మీరు సూటిగా మాట్లాడారని వారు గ్రహించి నాయన వారు నిర్ణయం చేస్తూ ఉన్నారు. వారి జీవితంలో ఒక నూతనమైన కార్యమును మరలా తిరిగిపోకుండా, పాపలోకములో వారు పడిపోకుండా, వారిని మరలా ఈ లోకంలోనికి లాగుతూ ఉన్నటువంటి ఆ దుష్టుని ఆత్మ నుండి, ఆ దుష్టాత్మల నుండి, ఆ దుష్ట మనస్సు నుండి వారిని మరలుకొల్పి నీ పరిశుద్ధమైన జీవితంలోనికి మరలా తీసుకుని రమ్మని అడుగుచున్నాను. నీ సత్య సువార్తను ఇదిగోనైనా దానిని పొందదగిన వారికి తెలియచేయమని నీవు చెప్పావు నాయన. ఒకవేళ అయోగ్యముగా నాయన నిద్రాసక్తితో మొరగలేని కుక్కలుగా ఈ రోజున దుష్ట పరిచారకులుగా ఎవరైతే ఉన్నారో వారందరితో మీరు మాట్లాడి సత్య సువార్తను సరిగా ప్రకటించుటకు వారికి మనస్సును పుట్టించమని, సత్యమైన మార్గములో, పరిశుద్ధమైన మార్గములో నీ మాటలను, నీ సువార్తను ప్రకటించుటకు వారికి నేర్పమని. అయ్యా ఇదిగోనైనా ఈ రోజును తండ్రి మా జీవితంలో నాయన ఈ నూతన సంవత్సరంలో మా జీవితంలో ఒక నెలను అయా మొదటి మాసమును మేము ముగించుకొని మరి యొక్క రెండవ మాసములో నాయన రెండవ మాసములో మేము ప్రవేశించడానికి మీరు అనుమతిని దయచేశారు. గతించిన మాసములో ఒకవేళ మీకు విరుద్ధమైన కార్యములను, మీకు విరుద్ధమైనటువంటి నైనా నడతలను మేము నడుచున్నామేమో తండ్రి క్షమించమని అడుగుచున్నాము. అయా ఈ నూతన మాసములో, గతించిన మాసములో మేము చేసిన దోషములను చేయక మీకు ఆయాసకరమైనటువంటి ప్రతి దానిని మేము తొలగించుకొని ఈ నూతనమైన మాసములో నూతనమైన జీవితమును మేము జీవించుటకు కృప చూపమని, అయా పరిశుద్ధమైన నీ వాక్యమును కుక్కల ఎదుట, పందుల ఎదుట వేయకుండా అయా పరిశుద్ధమైన జీవితమును మేము జీవించుటకు నిర్ణయం చేసి ఉండగా మా నిర్ణయమును మీరు ఆమోదించమని, మా ఆత్మలను రక్షించమని, అనేక ఆత్మల రక్షణ కొరకే భారమును మా మీద ఉంచమని, సత్య సువార్తను సరిగా ప్రకటించేటువంటి వారిని లేవనెత్తమని, అయా నీ వాక్యమును విని వదిలివేయకుండా నీ వాక్య ప్రకారము జీవించే కృపను ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.